ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఒక్కసారిగా జంప్ చేసి నేరుగా పసుపు రంగు ఖానా మీద దిగాడు. వెంటనే మరోసారి దూకి నలుపు తెలుపు ఖానాలను తాకకుండా చివరి వరకు సాఫీగా చేరిపోయాడు. ఇప్పుడు బలహీనంగా కనిపించే మోరో వంతు వచ్చింది. కానీ మోరో తెలివిగా ఆలోచించాడు. రూల్స్ లో కాళ్లతో నడవకూడదని మాత్రమే ఉంది, కానీ చేతులు మోకాళ్లు నేలను తాకకూడదని ఎక్కడా లేదు అని అర్థం చేసుకుని చేతులు మోకాళ్ల మీద నెమ్మదిగా ముందుకు సాగుతూ అడ్డంకులన్నీ దాటేశాడు. మోరో దాటిన తర్వాత ఇప్పుడు ఆలిస్ వంతు. ఆమె చాలా ప్రశాంతంగా తన దగ్గర ఉన్న తాడు తీసుకుని తలుపు హ్యాండిల్ కు బిగించి సర్కస్ ఆర్టిస్ట్ అయినందువల్ల చాకచక్యంగా తాడుపై నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. ఇక చివరిగా అందరికీ దిమాక్కి రాజులా కనిపించే పీటర్ వంతు వచ్చింది. అందరూ అతను ఏదో క్లిష్టమైన పద్ధతి వాడతాడనుకున్నారు, కానీ పీటర్ గ్రిడ్ ని ఒకసారి గమనించి నేరుగా మధ్యలో నడుచుకుంటూ ఏ ఖానా మీద కాలు పెట్టకుండా చివరి వరకు వెళ్లిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పీటర్ అసలు విషయం చెప్పాడు. రూల్స్ లో నలుపు తెలుపు ఖానాల మీద కాళ్లు పెట్టొద్దని మాత్రమే ఉంది, కానీ అన్ని ఖానాలు దీర్ఘచతురస్రాలే కాబట్టి మధ్యలో నడిస్తే ఏ ఖానా మీద కాలు పడదని చెప్పాడు. మొదటి రౌండ్ పూర్తయ్యాక వాళ్ళని పాతకోటలో ఉన్న ఒక గుప్త గదికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షకుడు 5 నిమిషాల్లో బయటికి వచ్చి టవర్లో ఉన్న పెద్ద గంట మోగించాలి. ఈ రౌండ్ లో ఒకరు బయటికి వెళ్లిపోతారు అన్నాడు. గంట మోగగానే ఆట మొదలైంది. మొదట ఆలిస్ వెంటనే దారి అర్థం చేసుకుని వెంటిలేషన్ మార్గాన్ని తెరిచి తన చురుకుదనంతో అందరికంటే ముందు పైకి చేరుకుంది. అటు మోరో ఇంకా దారి అంచనా వేస్తూ ఉండగా కాస్త ఆలస్యంగా సరైన దారి పట్టాడు. కానీ అప్పటితే మైక్ అతని వెనకే వచ్చి అవకాశం చూసి మోరోను తోసేసి ముందుకు వెళ్లిపోయాడు. నలుగురిలో ఒక పీటర్ మాత్రమే అది గమనించాడు. తలుపుపై ఉన్న బ్రెయిల్ గుర్తులను చదివి అర్థం చేసుకుని మోరో దగ్గరకు వెళ్లి అతనికి సహాయం చేసి పైకి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే సమయం అయిపోయింది. అందరూ ఆట అయిపోయిందనుకున్నారు, కానీ పరీక్షకుడు నవ్వుతూ గేమ్ ఇంకా ముగియలేదు అన్నాడు. గంట మోగించింది ఒక్క మైక్ మాత్రమే. అసలు రూల్ ఏంటంటే ముగ్గురు కలిసి గంట మోగిస్తేనే అర్హత అని చెప్పాడు. తన స్వార్థపు పనికి మైక్ ఆట నుంచి బయటపడ్డాడు. తరువాత వాళ్లని చివరి పరీక్షకి తీసుకెళ్లారు. అక్కడ అధికారి కింద 3 స్విచ్లున్నాయి. పై అంతస్తులో ఒకే ఒక లైట్ ఉంది. మీరు ఒక్కసారి మాత్రమే పైకి వెళ్లి చూడాలి. ఏ స్విచ్ సరైనదో ఎలా తెలుసుకుంటారు అని అడిగాడు. ప్రశ్న పూర్తయ్యాక ఒక అమ్మాయి సమాధానం చెప్పింది, కానీ పరీక్షకుడు అది తప్పని చెప్పాడు. ఇంకెందరో ప్రయత్నించారు, కానీ ఎవరికీ సరైన సమాధానం రాలేదు. అప్పుడు పీటర్ చెయ్యి ఎత్తి మొదటి స్విచ్ ని 10 నిమిషాలు ఆన్ చేసి తరువాత ఆఫ్ చేస్తాను, తరువాత రెండో స్విచ్ ఆన్ చేసి పైకి వెళ్తాను. లైట్ వెలిగితే రెండో స్విచ్ సరైనది. లైట్ ఆఫ్ లో ఉండి బల్బు వేడిగా ఉంటే మొదటి స్విచ్ సరైనది. రెండూ కాకపోతే మూడో స్విచ్ సరైనది అన్నాడు. పరీక్షకుడు అతని సమాధానంతో చాలా సంతోషించాడు. కానీ అప్పుడే ఆలిస్ ఇంకో సులభమైన మార్గం చెప్పింది. బిల్డింగ్ రూల్స్ ప్రకారం స్విచ్ ఎప్పుడు తలుపు నుంచి 1/2 మీటర్ దూరంలోనే పెడతారు, కాబట్టి కొలిచిన సరైన స్విచ్ తెలుసుకోవచ్చు అని చెప్పింది. అప్పుడే ప్రిన్సిపల్ లోపలికి వచ్చి ఆలిస్ పీటర్ ఇద్దరినీ విజేతలుగా ప్రకటించాడు.